హాయ్ ఫ్రెండ్స్, మనం ఫస్ట్ వీడియోలోకి వచ్చేటప్పటికి మనం 100 రూమ్స్ హోటల్లో ఎంఈపీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాం అని చెప్పేసి అనుకున్నాం కదా. ఆ ఫస్ట్ వీడియోలో వచ్చేటప్పటికి మనం ఎంఈపీ అంటే ఏంటి, ఎంఈపీకి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సెకండ్ వీడియో మనం స్టార్ట్ చేస్తాము. సెకండ్ వీడియోకి వచ్చేటప్పటికి ప్రాజెక్ట్ స్కోప్ అంటే మనం ఎంఈపీ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రాజెక్ట్ స్కోప్ మాట. ప్రాజెక్ట్ స్కోప్ అండ్ హోటల్ డిజైన్ అంటే ఏదన్నా సరే ఒక ఒక మనం హోటల్లో చేయాలి అని అంటే కనుక ఆ హోటల్కి మెయిన్గా కావాల్సింది ఏంటి, ప్రాజెక్ట్ స్కోప్. అంటే ప్రాజెక్ట్ స్కోప్ అంటే ఏంటి, దాంట్లోకి వచ్చేటప్పుడు ఆ హోటల్లోని ఏమేమి ఉండాలి, ఎంత కెపాసిటీ ఉండాలి, ఎటువంటి ఫెసిలిటీస్ ఉండాలి, ఈ ఈ ఈ ఈ మూడు ఉంటేనే కనుక మనం ప్రాజెక్ట్ స్కోప్లోకి వెళ్ళడానికి అవుతుంది అన్నమాట. ఈ మూడు ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి అసలు ఆ ప్రాజెక్టు మనకి ప్రాజెక్ట్ స్కోప్లోకి వచ్చేసేటప్పటికి ఎగ్జాంపుల్గాన మనం ఏం ఉండాలని అనుకుంటున్నాం, ఎక్సెల్గా 100 గెస్ట్ రూమ్స్, 100 గెస్ట్ రూమ్స్. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి లాబీ, కిచెన్ అండ్ రెస్టారెంట్, కిచెన్ అండ్ రెస్టారెంట్. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి బ్యాంకెట్ హాల్స్, 3 బ్యాంకెట్ హాల్స్ అనుకుందాం, 3 బ్యాంకెట్ హాల్స్. నెక్స్ట్ వచ్చేసి స్టాఫ్ ఏరియా, నెక్స్ట్ వచ్చేసి పార్కింగ్. అంటే మనం ఒక 100 రూమ్స్ చేయాలని అంటే కనుక మనకు కావాల్సింది ఏంటి, 100 గెస్ట్ రూమ్స్, నెక్స్ట్ వచ్చేసి లాబీ, నెక్స్ట్ కిచెన్, కమర్షియల్ కిచెన్ అండ్ రెస్టారెంట్, ఒక 3 బ్యాంకెట్ హాల్స్, స్టాఫ్ ఏరియా, పార్కింగ్. ఇవన్నీ కలిపితేనే గనక మనం హోటల్లో ప్రాజెక్ట్ స్కోప్లోకి తీసుకోవడానికి అవుతుంది. ఇప్పుడు స్కోప్లో ఏమేం కావాలో తీసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఇప్పుడు మనం ఏం కావాలనేది ప్రాజెక్ట్ స్కోప్లో చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనకు వచ్చేసేటప్పటికి సెకండ్ది వచ్చేసేటప్పటికి రూమ్స్ మాట. అంటే రూమ్ డిస్ట్రిబ్యూషన్ అనేది కావాలి. రూమ్ డిస్ట్రిబ్యూషన్కి వచ్చేటప్పటికి మనం 100 రూమ్స్ అనుకున్నాం కాబట్టి ఈచ్ ఫ్లోర్లో 20 రూమ్స్ అనుకుందాం. ఈచ్ ఫ్లోర్లో 20 రూమ్స్ అంటే కనుక మనం టోటల్ వచ్చేసేటప్పటికి 5 ఫ్లోర్స్కి 100 రూమ్స్ మాట. అంటే మనం ఇప్పుడు రూమ్ డిస్ట్రిబ్యూషన్ చేసాము. ఇప్పుడు వచ్చేసేటప్పటికి ఏరియా, స్టెప్ బై స్టెప్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఏరియాలోకి వచ్చేసేటప్పటికి మనము ఈచ్ రూమ్ సైజ్ కావాలా మనకి. అంటే ఈచ్ రూమ్ సైజు ఎగ్జాంపుల్గా మనం 250 SFT మాట. ఎగ్జాంపుల్గా 250 SFT అంటే కనుక మనం అనుకున్నది 100 రూమ్స్, 250 × 100 25,000. అంటే మనకి రూమ్స్కి సంబంధించినటువంటి ఎస్ఎఫ్టీ వచ్చేసింది ఇందులోని. ఇది కాకుండా మనకి పబ్లిక్ ఏరియా ఉంటుంది, పబ్లిక్ జోన్, లాబీ, రెస్టారెంట్, ఇలా ఇవన్నీ తీసుకుంటే కనుక ఎగ్జాంపుల్గా ఇది ఒక 35 వేసుకోండి, 35 SFT. అంటే టోటల్ వచ్చేసేటప్పటికి 35,000 అండ్ 25,000. అంటే మనకి టోటల్ వచ్చేసేటప్పటికి 100 రూమ్స్కి 60,000 SFT కావాలన్నమాట. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ స్కోప్లో ఏమేమి కావాలనేది మొత్తం అన్ని కూడా ఇచ్చి పాయింట్ వైజ్గా చెప్పుకున్నాం కదా. ఇప్పుడు లాస్ట్కి వచ్చేసేటప్పటికి మనకి ఎంఈపీ మాట. ఎంఈపీ ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఎలక్ట్రికల్ లోడ్ ఎంత, తర్వాత వచ్చేసి హెచ్యుఏసి అంటే ఏసీ, ఎగ్జాంపుల్గా ఏసీ లోడ్ ఎంత,
నెక్స్ట్ వచ్చేసి ప్లంబింగ్ లోడ్ అంటే వాటర్ సంబంధించి. ఇప్పుడు మనం ఫస్ట్లో రూమ్స్ ఎంత అనుకున్నామో, తర్వాత వచ్చేసి ఏరియా ఎంత కావాలనుకున్నామో, పబ్లిక్ జోన్ ఎంత కావాలనుకున్నామో, వీటిలన్నిటికి తెలిసినాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి లోడ్లు కూడా ఎంత కావాలనేది మనకు ఒక ఐడెంటిఫై వస్తుంది అన్నమాట. ఇప్పుడు తర్వాత పాయింట్ వచ్చేటప్పటికి ఇప్పుడు మనం డీటెయిల్ వైజ్గా పాయింట్కి వెళ్ళాం కదా, ఇవి లాస్ట్కి వచ్చేటప్పటికి జోన్ మాట. జోన్స్ అసలు హోటల్లో మనకి అంటే ఎంఈపీ మనం ఇండివిజువల్గా చేసుకోవాలంటే మనకి హోటల్లో 4 జోన్లు ఉంటాయి. వాట్ ఏంటవి? ఫస్ట్ది వచ్చేసేటప్పటికి గెస్ట్ జోన్, సెకండ్ది వచ్చేటప్పటికి సర్వీస్ జోన్, మూడోది వచ్చేసేటప్పటికి బ్యాంకెట్ జోన్, నాలుగోది వచ్చేసేటప్పటికి కిచెన్ జోన్. ఇప్పుడు ఈ 4 జోన్స్ ప్రకారంగానే మన ఎంఈపీ ఈ గెస్ట్ జోన్లోకి వచ్చేసేటప్పటికి ఎంఈపీ డిజైన్ చేసుకోవడానికి డిఫరెంట్ లోడ్స్కి డిఫరెంట్ ఐడియా, దానికి ఎంత కాలిక్యులేషన్ చేయాలి ఏంటి అనేది గెస్ట్ జోన్కి డిఫరెంట్గా వెళ్తుంది. సర్వీస్ జోన్కి వచ్చేసేటప్పటికి సర్వీసెస్ ఏం సర్వీస్ కావాలి వాటికి సంబంధించినటువంటిదంతా కూడా సర్వీస్ జోన్లోకి వెళ్తుంది. బ్యాంకెట్ హాల్స్కి సంబంధించి బ్యాంకెట్ అంటే ఇండివిజువల్గా ఈ జోన్స్ ఏవైతే ఉన్నాయో ఈ జోన్ వైజ్గా మనం చేసుకుంటే కనుక డిజైన్ అనేది దానికే ఇండివిజువల్గా వస్తుంది అన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం జోన్ వైజ్గా చెప్పుకున్నాం కదా, అంటే మనము ఫస్ట్ వీడియోలో ఎంఈపీ గురించి, సెకండ్ వీడియోలోకి వచ్చేటప్పటికి ప్రోడక్ట్ స్కోప్ అండ్ హోటల్ డిజైన్లోకి ఎట్లాగా వెళ్తే దానికి మనము పాయింట్ వైజ్గా ఏ విధంగా వెళ్తే మనం ఏ విధంగా ప్లానింగ్ చేసుకోవాలనేది చెప్పుకున్నాం కదా. నేను చేస్తున్నటువంటి వీడియోస్కి కొంచెం సపోర్ట్ ఇచ్చి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనం థర్డ్ వీడియోలోకి వచ్చేటప్పటికి దానికి ఏరియా ఎంత కావాలి, సైట్ ఎంత కావాలి అనేది మొత్తం కూడా కాలిక్యులేషన్స్ తోటి నేను థర్డ్ వీడియో అనేది చేస్తాను. మీ యొక్క సపోర్ట్ ఉంటే కనుక ఈ యొక్క ప్రతి ఒక్కరికి కూడా ఒక ఎగ్జాంపుల్గా 100 రూమ్స్ హోటల్లోని స్టార్టింగ్ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు అందరికీ అర్థమయ్యేటట్టుగా టెక్నికల్గా ఈ విధంగా ఉంటుందా అనే విధంగా చేద్దామని అనుకుంటున్నాను. మీ యొక్క సపోర్ట్ వల్ల మరిన్ని వీడియోస్ చేసేటువంటి ఎంకరేజ్మెంట్ వస్తుంది. థ్యాంక్ యూ వాచింగ్ బిఎస్ ఇన్ఫర్మేషన్ ఛానల్.